మనం ఎవరైతే ఫేవరెట్స్ అనుకున్నామో ఇప్పుడు వాళ్ళే పెద్ద ట్రబుల్లో ఉన్నారు. సూపర్ 8లో అన్ని స్పాట్స్ అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయిపోయాక మొత్తం టేబుల్స్ అన్నీ కూడా తారుమారైపోయాయి. ఇండియా అండ్ శ్రీలంక జాయింట్ హోస్టింగ్తో ఈ T20 వరల్డ్ కప్ అయితే ఉంది, కానీ వాళ్ళిద్దరే పెద్ద ట్రబుల్లో ఉన్నారు. ఈ T20 వరల్డ్ కప్లో సూపర్ 8 టీమ్స్ ఆడట్లేదు, సూపర్ 8 వెన్యూస్ ఆడుతున్నాయి. వెన్యూసే ఇప్పుడు పెద్ద గేమ్ చేంజర్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద తేజ అన్ఫిల్టర్డ్. కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్రికెట్ లవర్స్ ఈ వీడియోని చివరి దాకా చూసేయండి. సో సూపర్ 8లో ఆల్మోస్ట్ స్పాట్స్ అన్ని కన్ఫర్మ్ అయిపోయాయి. ఆల్మోస్ట్ కాదు, అన్ని కన్ఫర్మ్ అయిపోయాయి. మొత్తం ఫస్ట్ 3 మ్యాచెస్ తర్వాత ఈ T20 వరల్డ్ కప్ అయితే చాలా రసవత్తరంగా మారిపోయిందని చెప్పాలి. అండ్ గ్రూప్ 1 నుంచి వచ్చేసి ఇండియా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అండ్ వెస్టిండీస్, ఈ 4 అన్బీటెన్ టీమ్స్గా మనకి గ్రూప్ స్టేజ్లో అయితే ఉన్నాయి. ఈ అన్బీటెన్ టీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు గ్రూప్ 1లో ఉన్నాయి. సో గ్రూప్ 2 వచ్చేసి ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక, వీళ్ళు గ్రూప్ 2. సో మొత్తం టాప్ టీమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వచ్చేసాయి ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా ప్లేస్లో జింబాబ్వే అని చెప్పనుకోవచ్చు మనం. జింబాబ్వే అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది గ్రూప్ స్టేజ్లో. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ 8 టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా అయితే క్లినికల్ విక్టరీతోనే సూపర్ 8లోకి వచ్చేసింది. సౌత్ ఆఫ్రికా కూడా సేమ్, జింబాబ్వే అండ్ వెస్టిండీస్ కూడా సేమ్. బట్ సర్ప్రైజింగ్లీ జింబాబ్వే ఈజ్ ద షో స్టీలర్. వాళ్ళు ఆస్ట్రేలియాని కంఫర్టబుల్గా చేజ్ చేశారు అండ్ శ్రీలంకని కూడా కంఫర్టబుల్గా చేజ్ చేశారు. సో వాళ్ళైతే ఇప్పుడు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. అండ్ గ్రూప్ 2 వచ్చేసి ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. సో వీళ్ళు కాస్త తడపడ్డా కూడా సూపర్ 8లోకి అయితే చాలా కంఫర్టబుల్గా వచ్చేసారు. అంత క్లినికల్ విక్టరీస్ ఏమీ లేవు వీళ్ళకి. ప్లస్ పాకిస్తాన్ అయితే ఇండియా మీద బాగా స్ట్రగుల్ అయింది. ఫస్ట్ మ్యాచ్ నెదర్లాండ్స్తో కూడా స్ట్రగుల్ అయింది. అండ్ ఓవరాల్ సూపర్ 8 అయితే అయిపోయింది, లాక్ అయిపోయింది. అండ్ ఫస్ట్ 3 మ్యాచెస్ కూడా అయిపోయాయి. ఫస్ట్ మ్యాచ్ అయితే రద్దు అయిపోయింది వర్షం కారణంగా. అండ్ సెకండ్ మ్యాచ్ అయితే ఇంగ్లాండ్, శ్రీలంక. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాక అందరూ కూడా ఈజీ చేసి అనుకున్నారు శ్రీలంకకి, కానీ అది అవ్వలేదు. శ్రీలంక చాలా ఘోర పరాభవాన్ని అయితే మొత్తం చూడాల్సి వచ్చింది ఇంగ్లాండ్తో. వాళ్ళకి వీక్ నెట్ రన్ రేట్ అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. ఇప్పుడు అది డిసైడింగ్ ఫ్యాక్టర్స్లో కూడా చాలా క్రూషియల్గా వర్క్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా, వీళ్ళిద్దరూ నైట్ అహ్మదాబాద్లో క్లాష్ అయింది. అండ్ అందరూ కూడా మ్యాచ్కి ముందు ఈజీ విక్టరీ అని చెప్పనుకున్నారు ఇండియాకి, కానీ వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేశారు. 24 3 వికెట్స్. అప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ దెన్ కేమ్ బ్రెవిస్ అండ్ మిల్లర్. వాళ్ళు లిటరల్లీ సౌత్ ఆఫ్రికాని సేవ్ చేయడమే కాదు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ ఈ ఇన్నింగ్స్లో స్టప్స్ వచ్చి ఫినిష్ చేసి ఒక మంచి కంఫర్టబుల్ టార్గెట్ టోటల్ని అయితే వాళ్ళు స్కోర్ బోర్డ్లో పోస్ట్ చేశారు. 188 ఇస్ ద టార్గెట్. అండ్ నెక్స్ట్ ఇండియా బ్యాటింగ్లోకి వచ్చింది. ఇండియా బ్యాటింగ్లోకి వచ్చాక ఫస్ట్ ఓవర్ ఏడెన్ మాత్రం వేశాడు, వికెట్స్ పడిపోయాయి. అండ్ ఇండియా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కాదు, అసలు ఇండియా మొత్తం బ్యాటింగ్ కొలాప్స్ అయిందని చెప్పాలి. నెట్ రన్ రేట్ కూడా చాలా వీక్కి పడిపోయింది. సో ఫస్ట్ 3 మ్యాచెస్ వచ్చాక ఇంగ్లాండ్ వాళ్ళ గ్రూప్లో టాప్లో ఉంది, సౌత్ ఆఫ్రికా గ్రూప్ 1లో టాప్లో ఉంది. అండ్ ఇండియా ఎవరైతే హోస్ట్ ఉన్నారో మనమే. సో మనం లాస్ట్కి వెళ్ళిపోయాం విత్ వీక్ నెట్ రన్ రేట్ అనమాట. ఇది మనకి ఎక్కడ చూపించిందంటే నెక్స్ట్ మనకి వెస్టిండీస్ అండ్ జింబాబ్వేతో మ్యాచ్లు ఉన్నాయి. అయినా కూడా ఆ 2 మ్యాచ్లు గెలిచినా కూడా మనం కాస్త మన సెకండ్ స్పాట్ అనేది పెండింగ్లోనే ఉంటుంది. ఎందుకంటే మనకి 3800 మైనస్ ఉంది నెట్ రన్ రేట్. అండ్ సౌత్ ఆఫ్రికాకి 3800 ఉంది నెట్ రన్ రేట్. సో ఈ సూపర్ 8 స్పాట్స్ అన్నీ మనం 8 టీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ మనం ఫస్ట్ 3 మ్యాచెస్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం వెన్యూస్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. మనం టీమ్స్ హైప్లో ఉండి, ప్లేయింగ్ 11 హైప్లో ఉండి మనం వెన్యూస్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్యూ మ్యాటర్స్. వెస్టిండీస్ లాంటి హిట్టింగ్ టీమ్కి, సౌత్ ఆఫ్రికా లాంటి హిట్టింగ్ టీమ్కి అహ్మదాబాద్ అండ్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో మ్యాచెస్ ఉన్నాయి. మనం మళ్ళీ ఇండియా వర్సెస్ జింబాబ్వే చెన్నైలో ఆడాలి. అండ్ మనం ఇండియా వర్సెస్ వెస్టిండీస్ అనేది కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో ఆడాలి. సో మనకి నెక్స్ట్ 2 కూడా చాలా ప్రెషర్ గేమ్స్ అని చెప్పాలి. జింబాబ్వేని కూడా మనం తీసి పడలేని సిచ్యువేషన్లో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు మైటీ ఆసీస్ని, లంకన్స్ని కూడా వాళ్ళు గెలిచి ఈ టోర్నమెంట్లోకి వచ్చారు. సో ఇవి 8 టీమ్స్ అండ్ ఫస్ట్ 3 మ్యాచెస్ ఇప్పటిదాకా పాయింట్స్ టేబుల్. ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా లీడింగ్ దేర్ గ్రూప్ పాయింట్స్ టేబుల్. సో మనం కాసేపు మన టీమిండియా గురించి మాట్లాడుకుంటే ఇండియా నిజంగా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే నిన్న మ్యాచ్ ఓటమి గురించి కాదు, వీక్ నెట్ రన్ రేట్ గురించి. మనం కనీసం నిన్న గేమ్లో వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు ఫస్ట్ 3 వికెట్స్ తీయగలిగారు, కానీ ఆ తర్వాత వాళ్ళు పూర్తిగా గేమ్లోకి అయితే వచ్చేసారు. సో మనకి ఇప్పుడు ఈ నెట్ రన్ రేట్ అనేది చాలా సీరియస్ ఇష్యూ.
అండ్ అందరూ కూడా సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటున్నారు, వి మిస్ హిమ్ అని చెప్పి. అండ్ గంభీర్ ఇగో గురించి మాట్లాడుకుంటున్నారు, సరైన ప్లేయింగ్ లెవెన్ లేదని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఎస్పెషల్లీ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చిన్న టీముల మీద ఆడతాడు, పెద్ద టీముల మీద ఆడు. ఆల్రెడీ అదే అహ్మదాబాద్ పిచ్ మీద చాలాసార్లు స్కై ఫెయిల్ అయ్యాడని కూడా మాట్లాడుకుంటున్నారు. సో నాకైతే ప్లేయింగ్ లెవెన్ అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్పి పక్కన పెడితే సరైన కోఆర్డినేషన్ అయితే కనిపించట్లేదు, అంత మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించట్లేదు. అండ్ మరి జింబాబ్వేతో అండ్ వెస్టిండీస్తో ఎలా ఆడతారో చూడాలి. అండ్ ఈసారి హోస్టింగ్ మనమే అయినప్పటికీ మనకి వరల్డ్ కప్ ఫైనల్ ఆడటానికి కానీ ముందు సెమీస్కి వెళ్ళడానికి కానీ చాలా అంటే చాలా తక్కువ అవకాశం అయితే ఉంది. మనం చాలా డిసప్పాయింట్మెంట్లోనే ఉన్నాం. అండ్ హోప్ నెక్స్ట్ 2 మ్యాచెస్ ఇండియా గెలిచి మిగతా టీమ్స్ కూడా సహకరిస్తే దెన్ విల్ గో టు ద సెమీఫైనల్స్. అండ్ ఇది ఇండియా ఒక రోడ్ మ్యాప్ సెమీఫైనల్కి. వాళ్ళు నెక్స్ట్ 2 గెలవాలి, 2 మెజారిటీతో గెలవాలి. లైక్ సౌత్ ఆఫ్రికా ఎలా మన మీద గెలిచిందో ఆ స్థాయిలో మనం పర్ఫార్మెన్స్ చేస్తేనే దెన్ వీఆర్ ఇన్ టు ద సెమీస్. అదర్వైజ్ ఇండియాకి సెమీఫైనల్ అవకాశాలు చాలా తక్కువ కాదు, అసలు ఉండవు అని చెప్పాలి. అండ్ మై టాప్ 4 ప్రెడిక్షన్స్ ఫర్ దిస్ సూపర్ 8 అండ్ దిస్ నాకౌట్స్ ఈస్ ఫ్రమ్ గ్రూప్ 1 I'll go with సౌత్ ఆఫ్రికా అండ్ I'll go with వెస్ట్ ఇండీస్. ఎస్, ఇండియాకి 2 గెలిచినా కూడా వాళ్ళకున్న నెట్ రన్ రేట్తో వాళ్ళు ఈజీగా ఎలిమినేట్ అయితే అయిపోతారని చెప్పి అనిపిస్తుంది. సో దిస్ ఈస్ సో సాడ్ అండ్ దిస్ ఈస్ సో డిసప్పాయింటింగ్. మనం పోస్ట్ చేసి మనం గ్రూప్ స్టేజ్లో అంత డామినెన్స్ చూపించి మొత్తం ప్రీ టోర్నమెంట్లో కూడా మనం చాలా డామినేషన్ చూపించి ఎగ్జాక్ట్ రైట్ టైంలో మనం వీక్ అయిపోవడం అనేది ఇట్స్ సో హార్డ్. బట్ యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్ నేను చెప్పేది ఏంటంటే మొత్తం టాప్ 4లో I'll go with సౌత్ ఆఫ్రికా అండ్ వెస్ట్ ఇండీస్ ఫ్రమ్ అవర్ గ్రూప్. అండ్ గ్రూప్ 2లో అయితే ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్. ఇంగ్లాండ్ ఆల్రెడీ బ్యాక్ టు ద ఫామ్, వాళ్ళు గ్రూప్ స్టేజ్లో కొంచెం తడబడ్డా కూడా వాళ్ళందరూ కూడా రైట్ టైంలో క్లిక్ అవుతున్నారు. అండ్ న్యూజిలాండ్ ఐసీసీ ఈవెంట్స్లో న్యూజిలాండ్ ఎంత పవర్ఫుల్లో ఎంత డేంజరస్సో అందరికీ తెలుసు. సో మై టాప్ 4 ఫ్రమ్ దిస్ సూపర్ 8 ఈస్ I'll go with సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ మొత్తం క్రికెట్ వ్యూస్ కూడా ఏవైతే ఉన్నాయో T20 వరల్డ్ కప్ అయినా మీరు కింద కామెంట్ చేయండి, మనం ఎంగేజ్ అవుదాం మంచిగా. సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.